హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం జియో ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది మనకి 2021 ఎడిషన్ అనమాట. సో దీన్ని నేను 2200 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. సో అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ అయితే ఉంటుంది. సో మంత్లీ 2 GB డేటా అయితే వస్తుంది. డైలీ 100 SMSలు అయితే పంపించుకోవచ్చు. సో 1 year వ్యాలిడిటీతో వచ్చేదైతే మనకి 1700 రూపీస్ అయితే ఉంది. నేను ఒక 2 years వ్యాలిడిటీ అయితే తీసుకున్నాను. ఇది నాకు 2200 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు ఈ బాక్స్ సీల్ ఓపెన్ చేసి బాక్స్ లో మనకి ఫోన్ ఎట్లా ఉందో, ఎటువంటి ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ సీల్ అయితే ఓపెన్ చేద్దాం. సో సీల్ అయితే ఓపెన్ చేశాను. బాక్స్ మీద చూసుకుంటే కనుక మనకి ఇక్కడ హలో జియో అని ఉంది. అండ్ ఇంకా సైడ్లో చూసుకుంటే కనుక మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియా అని ఉంది. అండ్ ఇంకా ఈ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ సైడ్ అయితే కొన్ని IMEI నెంబర్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక MRP అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ నాట్ ఫర్ సేల్ అని ఉంది. అండ్ ఇంకా బాక్స్లో ఉన్న కంటెంట్స్ గురించి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ అయితే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనబడుతున్నాయి. సో మీరు చూడొచ్చు, ఇవన్నీ మనకి జియో సర్వీసెస్ అనమాట. సో ఈ మొబైల్లో మనకి ఈ సర్వీసెస్ అయితే లభిస్తాయి. దీంట్లో మనకి జియో సినిమా, జియో టీవీ యాప్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయి అనమాట. ఇంకేదైనా కావాలనుకుంటే కనుక మీరు జియో స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే జియో ఫోన్ స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 2.4 inches QVGA TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి విజిఏ కెమెరాతో వస్తుంది. 1500 mAh బ్యాటరీతో వస్తుంది. 512 MB ర్యామ్ అండ్ 4 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ ఇంక ఈ స్టోరేజ్ అనేది మీరు అప్ టు 128 GB వరకు మెమరీ కార్డ్ని అయితే వేసుకుని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే దీంట్లో ఫ్యూచర్స్ చూసుకుంటే కనుక HD వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్ అయితే మీరు ఈ మొబైల్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. 4G ఇంటర్నెట్ బ్రౌజింగ్తో పాటు సో మీకు మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. GPS తో వస్తుంది. వైర్లెస్ FM కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా జియో అసిస్టెంట్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి కాయ్ OS మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా లైసెన్స్డ్ బై క్వాల్కామ్ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో సీల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫోన్ ఎట్లా ఉందో. సో సీల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మొబైల్ అయితే ఉంది. సో ఇది మనకి జియో ఫోన్ 2021 ఎడిషన్ అనమాట. దీని మోడల్ నెంబర్ చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు F320B అనమాట. కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 1500 mAh బ్యాటరీ. సో దీని మీద మనకి లిఫ్ట్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇది మనకి 1500 mAh బ్యాటరీ అనమాట. అండ్ ఇంకా బాక్స్లో అయితే మనకి ఛార్జర్ అయితే ఉంది. సో అంతే, మనకి ఇంకా బాక్స్లో అయితే ఏం లేవు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంక ఈ ఛార్జర్ అయితే నార్మల్ ఛార్జరే, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఏమీ సపోర్ట్ చేయదు. ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకుంటే కనుక రేర్ అయితే ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి విజిఏ కెమెరా, అట్లాగే స్పీకర్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా అట్లాగే ఇది స్పీకర్ అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి లిఫ్ట్ బ్రాండింగ్ అయితే ఉంది. కింద వచ్చేటప్పటికి మనకి మైక్రో USB పోర్ట్తో పాటు 3.5mm జాక్ అయితే ఉంది. అండ్ ఇంకా పైన వచ్చేటప్పటికి మనకి ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ మనం రిమూవ్ చేయాలనుకుంటే కనుక మనం ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేయొచ్చు బ్యాక్ ప్యానల్ ని. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్రంట్ మనకి 2.4 inches TFT డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ఇంకా అలాగే ఫ్రంట్ మనకి విజిఏ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇంకా రేర్ కూడా మనకి కెమెరా విజిఏ కెమెరా తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకా మనం ఒకసారి కెమెరాని కూడా యూజ్ చేద్దాం ఎట్లా ఉందో. సో ట్యాప్ టు ఫోకస్ అట్లాంటిది ఏం లేదు. సో జస్ట్ ఫోటో తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా అండ్ రేర్ కెమెరా అనమాట. సో ఫ్రంట్ కెమెరా చూడొచ్చు మీరు. సో కొంచెం బ్లర్రీగా అయితే ఉంటుంది. ప్రివ్యూలో మీకు కెమెరా ఎట్లా వచ్చిందో చూడొచ్చు. ఈ ఫోన్ లో ఈ ప్రైసింగ్ కి మనకి సో ఇంతకు మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇంకా లోపల చూసుకుంటే కనుక లోపల ఆల్రెడీ మనకి సిమ్ అయితే ఇన్సర్ట్ చేసి ఉన్నారు. సో ఇది మనకి డిఫాల్ట్ గా సిమ్ తోటి అయితే వస్తుంది. సో మీకు కావాల్సిన నెంబర్ అయితే యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. ప్లాన్ 1 year కావాలా 2 years కావాలనేది మీరు ఎంచుకుంటే సో మీకు అది యాక్టివేషన్ చేస్తారనమాట. అండ్ ఇంకొక స్లాట్ వచ్చి మైక్రో SD స్లాట్ అనమాట. సో మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇంకేం లేదు. అండ్ ఇక్కడ అయితే మనకి స్పీకర్ అయితే ఉంది. సో చూడొచ్చు, ఇక్కడ మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా లాంగ్వేజెస్ లో వెల్కమ్ స్క్రీన్ అయితే వచ్చింది. జియో OS పవర్డ్ బై కాయ్ OS అని చెప్పి మనకి ఇక్కడ బూట్ అవుతుంది. సో చూడొచ్చు మీరు, హోమ్ స్క్రీన్ కి అయితే వచ్చేసాము. సో మనకి ఇక్కడ క్విక్ మెనూ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం లెఫ్ట్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ పైన మనకి హలో జియో ఓపెన్ అవుతుంది. అట్లాగే మనకి జియో సావన్ తో పాటు కాయ్ స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకా జియో గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా జియో టీవీ కూడా ఉంది. సో ఇవన్నీ క్విక్ మెనూ సెట్టింగ్స్ లో అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకా సెట్టింగ్స్ లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ రింగ్ టోన్స్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. సో మొబైల్ నెట్వర్క్ డేటాని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి బ్లూటూత్ తో వస్తుంది, జియో లొకేషన్ తో వస్తుంది. సో ఇక్కడ మెనూ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కాల్ లాగ్ ఉంది, అట్లాగే కాంటాక్ట్స్ ఉన్నాయి, అట్లాగే మనకి జియో సినిమా ఉంది, వాట్సాప్ ఉంది. సో వాట్సాప్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ జియో చాట్ తో పాటు మనకి జియో న్యూస్ యాప్ అయితే ఉంది. అండ్ ఇంకా అలాగే ఫేస్బుక్ యాప్ కూడా మనకి డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయ్యి అయితే వస్తుంది. సో మ్యూజిక్ ఉంది, అట్లాగే వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అలారం తో పాటు ఇంటర్నెట్ బ్రౌజర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏదైనా ఫొటోస్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో ఒకటి ఉంటుంది, అట్లాగే మై జియో యాప్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫైల్ మేనేజర్ ఉంది, జియో వీడియో కాల్ తో పాటు మనకి జియో హెల్ప్ లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం నోట్స్ కావాలంటే నోట్స్ తీసుకోవచ్చు. అట్లాగే మనకి కాయ్ స్టోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత చిన్న మొబైల్లో మనకి కాల్ రికార్డింగ్ ఫ్యూచర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక బిల్డ్ క్వాలిటీ అనేది మనకి ఓకే అని చెప్పొచ్చు. సో మరి అంత టాప్ నాచ్ ఏమి ఉండదు. కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి కానీ కాల్ ఎండ్ చేసుకోవడానికి మనకి ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. సో మీరు వీడియో కాల్ చేయాలన్నా, వీడియో కాల్ మీరు లిఫ్ట్ చేయాలన్నా కానీ ఇదే గ్రీన్ బటన్ మీకు యూజ్ అవుతుంది. సో మధ్యలో బటన్ మీకు జియో వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే నేను దాన్ని యాక్టివేషన్ అయితే చేయలేదు. అండ్ ఇంకా రైట్ సైడ్ పైన బటన్ వచ్చేటప్పటికి మనకి కాంటాక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఇంకా కీప్యాడ్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైసింగ్ కి ఈ స్పెక్స్ అనేవి చాలా ఎక్కువనే చెప్పొచ్చు. 2200 రూపీస్ లో మనకి మొబైల్ తో పాటు 2 years మనకి అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ అండ్ మంత్లీ మనకి 2 GB డేటాతో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైసింగ్ కి మనం ఇంతకు మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇంట్లో నేను పెద్దవాళ్ళకైతే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేశాను. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయడం అయితే రాదు, అందుకే ఈ కీప్యాడ్ మొబైల్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో అదర్ నెట్వర్క్స్ లో చూసుకుంటే కనుక మనకి 1300 నుంచి 1400 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు యాన్యువల్ ప్లాన్ కి. బట్ మనకి ఇది 1700 రూపీస్ కి యాన్యువల్ ప్లాన్ తో పాటు మొబైల్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయడం రాదు అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో 1700 రూపీస్ బడ్జెట్ లో మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది జియో మొబైల్ గురించి అయితే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.